जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు చూద్దాం. ఎన్టీవీ కేవలం వార్తలను ప్రసారం చేయటం, వాటిపై విశ్లేషణలు ఇవ్వడమే కాదు, సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకుని విజయవంతంగా కొనసాగిస్తుందని ఈ వేదిక నుంచి నిరూపించింది. గత సంవత్సర కాలంగా 52 ప్రాంతాల్లో ఇలాంటి వేదికల్ని విజయవంతంగా ఏర్పాటు చేసి 53వసారి ఎంతో పురాతన వైభవం ఉండి పవిత్ర గోదావరి తీరాన ఉన్న ఈ రాజమహేంద్రవరంలో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతో మంది వక్తలు పెద్దలు తమ స్వరాన్ని ఇక్కడ వినిపించారు, తమ స్వరాన్ని మాతో కలిపారు, స్టూడెంట్స్ కి మెసేజ్ ఇచ్చారు. ఈ వేదిక మీద నుంచే మీ అందరి ప్రోత్సాహంతో ఇలాగే కొనసాగిస్తామని మాటిస్తూ మీ ముందున్నారు ఇప్పుడు జస్వీర్ పబ్లిక్ స్కూల్ వందే మాత్రం సాంగ్ పోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. రైజ్ యువర్ ఫ్లాగ్ స్టూడెంట్స్.
सुजलां सुफलां मातरं मलयज शीतलां मातरं सुजलां सुफलां मातरं मलयज शीतलां मातरं शस्य श्यामलां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं हिंदुस्तान हमारा ముఖ్య అతిథులు శ్రీ టి రవికుమార్ మూర్తి గారు ఐపీఎస్ రాజమండ్రి శివరామ సుబ్రహ్మణ్యం మాజీ ఏపీఐసి చైర్మన్, అలాగే శ్రీమతి బాలసాని ఇందిరా గారు ఎమ్మెల్సీ, అలాగే శ్రీ బుడ్డిగ శ్రీనివాస్ గారు పాలక మండలి చైర్మన్, హితకారిణి సమాజం ప్రజాహిత ప్రముఖుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం రీజనల్ మెయిన్ సర్వీస్ సెంటర్ ఇన్ఛార్జ్ బీకే భాగ్యలక్ష్మి గారికి, అలాగే శ్రీ బాపిరాజు గారు విజయదుర్గ విద్యా సంస్థల వైస్ చైర్మన్, అలాగే ఎస్ఎన్ రాజా నగర ప్రముఖులు, వీళ్ళందరికీ కూడా ఎన్టీవీ మన దేశం మన గీతం టీం స్వాగతం సుస్వాగతం చెబుతుంది. నెక్స్ట్ మన ముందు ఉన్నారు జ్ఞానలహరి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రైజ్ యువర్ ఫ్లాగ్ స్టూడెంట్స్.
జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు కెత్తిందిరా స్వాతంత్ర పోరాట తొలి పెలుకురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికియల్ని పుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా సుమల్లిన శాంతి కపోతం మెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా మానవుడే మా వేదం మానవతే సందేశం మా శతకోటి హృదయాలదొక మాటరా ఉక్కు పిడికిలితో అణిచేను మీ బలుకురా
సాగు చదురైన భయపడదు మా గుండెరా శత్రువెవడైన తలవంచది చెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా జెండ పసిబోసి చిరునవ్వురా రాజ్య సంఖ్యలు తెంచిందిరా జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా స్వాతంత్ర పోరాట తొలి పెలుపురా మన పెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా మరి పుయ్యల్ని పుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా भाग्य विधाता जय हे ఎంతో మంది విద్యార్థులకి ఇంచుమించుగా 8 లక్షల విద్యార్థుల చేత ఈ జాతీయ గీతాన్ని ఆలపించి వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఇక నెక్స్ట్ ఉందిలే మంచి కాలం అంటూ డాన్స్ స్కూల్ స్టూడెంట్స్ మీ ముందు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రైజ్ యువర్ ఫ్లాగ్స్. మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో ఆ రోజు అదిగో కలదు నీ ఎదుట నీవే రాజువట ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే. ఏమిటేమిటేమిటి మధ్యకాలం ఉంటున్నా ఎలాగుంటుందో నిశ్చితంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు ఆ రోజు
వికారమే మన వైఖరి అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే, పేద గొప్ప భేదం పోయి అందరూ నీదే నాదని వాదం మాని ఉందురు. ఆరోగ్యంతో దూరం లేదో అన్నయ్యో, అదిగో చూడు రేపే లేదు చిన్నయ్యో. వీధుల ఎదురే లేకుండా ఎగురును మన జెండా. పరిస్థితుల్లో కింద పెట్టొద్దు. అవి ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. అవి మన జాతికి మనం ఇచ్చే గౌరవం. మనం జాతీయ జెండాను అవమానిస్తే మనల్ని మనం అవమానపరుచుకున్నట్టే. దయచేసి ఎవరు కింద పెట్టద్దు జాతీయ జెండాని. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. Takita taka dhimmi takita taka tarigita takita taka dhimmi takita tom tarigita dhimmi na dhimna tarigita dhim takita dhimmi takita taka dhimmi taka dhimmi tarigita taka tom. గంగ యమునలు సంగమించిన గానము, కూచిపూడికి కులుగు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం,
స స దాని ప గమ ప దాని ప స స సరి సరి పగ స స సరి ని పగ రాజమహలే ప్రణయ జీవుల పావురం తన్నాలి తాని నాన కృష్ణవేణి శిల్పరమణి నర్తనం వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ మంగళం మాతరం. వందే మాతరం. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు దివ్య పబ్లిక్ స్కూల్. స్టూడెంట్స్, మనం జాతీయ జెండాను ఆవిష్కృతం చేయటం, జాతీయ జెండా వందనం చేయటం, అలాగే ఈ జాతీయ గీతాలాపన చేయటం అంటే అర్థం మన జాతిని, మన దేశాన్ని మనం గౌరవిస్తున్నామని అర్థం. గౌరవించడం అంటే మన జాతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. మన జాతి అంటే మీరు, నేను, అందరం, మీ పేరెంట్స్, మీ టీచర్స్ అందరూ కలిసి మన జాతి, మన సమాజం, వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది, మీతో పాటు ఈ సమాజానికి కూడా మంచి జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముఖ్య ఘట్టానికి చేరుకున్నాం. ఇప్పుడు మన జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత గెస్ట్లందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాత్రమే మనం అందరం కలిసి వేళ గొంతుకులు కలిసి జాతీయ గీతాలాపన ఉంటుంది.
గంట కంటే ముందు మన మంది ఉన్నారు ఆదర్శ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. తెరవని అమ్మా అవని నేల తల్లి
స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న జాతీయ జెండా ఎట్టి బస్సులో కింద పెట్టొద్దు. మీరు గ్రౌండ్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా కనిపించడానికి మహాకవులను గన్నయూరు గోదావరి లహరి హోరు కావ్యగానము చేయుపురము కల్పతరువయ్యొప్పు నగరము రాన్మహేంద్ర నగరము రసహృదయులకు నిలయము రాన్మహేంద్ర నగరము. భరతనాట్యపు సరళి రవలితు భారతావని మారు మ్రోగే భరతనాట్యపు సరళి రవలితు భారతావని మారు మ్రోగే హిమగిరీంద్ర సమాన తేజము పొందిన గోదావరి తీరము రాన్మహేంద్ర నగరము రసహృదయులకు నిలయము రాన్మహేంద్ర నగరము. వేద ఘోషల నినాదాలు నాద స్వరముల వినోదాలు వేద ఘోషల నినాదాలు నాద స్వరముల వినోదాలు వాద ప్రతివాదాలు పండిన వేద భూమికి సాక్షి అయిన రాన్మహేంద్ర నగరము రసహృదయులకు నిలయము రాన్మహేంద్ర నగరము. చదువులమ్మ కలలు పండిన పారిజాతపు పూల తోట చదువులమ్మ కలలు పండిన పారిజాతపు పూల తోట సిరులు పంచే శ్రీలక్ష్మికి స్థిర నివాసం వైన కోట రాన్మహేంద్ర నగరము రసహృదయులకు నిలయము రాన్మహేంద్ర నగరము. హిందూ సంస్కృతి పట్టుకొమ్మ హిందూ సంస్కృతి పట్టుకొమ్మ నగరి విభవం చూడరమ్మ రాన్మహేంద్ర నగరము రసహృదయులకు నిలయము రాన్మహేంద్ర నగరము. స్టూడెంట్స్ పతాకావిష్కరణ అయిన తర్వాత గెస్ట్లు అందరూ పైకి వస్తారు. వేదిక మీదకి వచ్చిన తర్వాత నేను కౌంట్ డౌన్ చెప్పి స్టార్ట్ అని చెప్తాను. అప్పుడే మనందరం కూడా జాతీయ గీతాలాపన ప్రారంభిస్తాం. ఫ్లాగ్ హోస్టింగ్ అవనే సెల్యూట్ చేయాలి, చప్పట్లు అవి కొట్టొద్దు.
Students, attention. Salute. థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథి అలాగే అతిథులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. స్టూడెంట్స్, మనందరం కలిసి ఒకేసారి మన జాతీయ గీతం జనగణమన ఆలపించబోతున్నాం. రెడీ? స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చిన గెస్ట్లు మీ అందరికీ మెసేజ్ ఇస్తారు, మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. మొదటిసారిగా శ్రీ గంగిరెడ్డి గారు, కరస్పాండెంట్, ఆదిత్య విద్యా సంస్థలో, ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్టూడెంట్స్ ఇక్కడ స్పీచ్ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతాయి. ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమానికి ఈ సభ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి చిన్నారులందరికీ ఆశీస్సులు. మన జాతీయ మరి వాళ్ళ అరుదుగా కనిపిస్తోంది. మరి కొంతవరకు బాధ్యులం కూడా మేమేమో. మా చిన్నతనంలో ప్రతిరోజు అసెంబ్లీ ఉండేది, గీతాలు ఆలపించేవారు, పెద్దల సూక్తులు చెప్పేవారు. ఇవాళ అపార్ట్మెంట్ లాంటి సంస్కృతిలో క్లాసులు పెట్టి మైదానాలు లేక కనీసం ఈ జాతీయ గీత ఆలాపన కూడా మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. అదేమిటని అడిగితే కూడా దానికి దోషం అనిపిస్తుంది. నడిపించిన గీతం మన జాతీయ గీతం జనగణమన. మరి వంగబంధు మరి మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర కవీంద్రుని కలవ నుండి జాలువారిన గీతం జనగణమన. కుల మత వర్గ రహితాలకు అతీతంగా అందరినీ ఏకత్రాటిపై నిలిపి స్వతంత్ర సమరంలో మరి ముందుకు నడిపించిన గీతం, ఉత్తేజం కలిగించిన గీతం ఈ జాతీయ గీతాలన్నింటిలో కూడా
ప్రథమ స్థానాన్ని అలంకరించిన గీతం. మన జాతి ఔన్నత్యాన్ని, మన జాతి సంస్కృతిని ఎల్లెడలా చాటిన గీతం. ఇటువంటి గీతమే ఈ రోజున మనకింకా కావాలి. మా చిన్నతనంలో సినిమా ఆఖరిను కూడా జనగణమన గీతం వేసేవారు. జనగణన వస్తుంటే నిలబడి అది అయ్యేంత వరకు ఆ గౌరవాన్ని చూపాల్సినటువంటి సంస్కారం ఉంది ఆ గీతానికి. కానీ సినిమా అయిపోయిన తర్వాత ఎవరు ఉండట్లేదని వేయటం మానేయమన్నారు. అంతేగాని అందరూ ఉండాలని ఎవరిని కంపల్సరీ చేయని రోజులు వచ్చేసాయి ఇవాళ. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ దేశభక్తిని, మనము మన దేశం అనే భావాన్ని రగిలించవలసిన అవసరం. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, వర్గ భేదాలు పెరిగిపోయి మరి కొట్లాట్లు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మనమంతా ఒక్కటి, భారతీయులంతా ఒక్కటి అని చాటి చెప్పటానికి మరి ఈ గీతాలు చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఇవాళ ఎన్టీవీ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం ప్రశంసించి తీరాలి. ఏదో ఒక చోట అనుకుంటే వాడలా కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ విద్యార్థుల్లో, యువతలో ఉత్తేజాన్ని కలిగించి, దేశభక్తిని రగిలించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్న వారి కృషికి అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎమ్మెల్సీ శ్రీమతి బాలసాని ఇందిరా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఎన్టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి మన దేశం మన గీతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారైనటువంటి శ్రీ రవికుమార్ గారికి, అలాగే రాజానగరం ఎమ్మెల్యే గారు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రీ నక్కా నగేష్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆహుతులకు అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు అందిస్తూ, మరి ఈ రోజున ఎన్టీవీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున మనలో మరి సన్నగిల్లుతున్నటువంటి ఈ దేశభక్తి అనే దాన్ని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో మరి ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇది ముఖ్యంగా వెళ్ళవలసింది మీ మనస్సుల్లోకే, చిన్నారుల మనసుల్లోకే ఇది వెళ్ళాలి. ఎందుకంటే వాళ్లే రేపు పొద్దుట ఈ భావి భారత పౌరులు, రేపు పొద్దుట సమాజంలో ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు, భవిష్యత్తు నిర్దేశకులు. కాబట్టి వారికి ఈ గీతం ద్వారా ఒక మంచి సందేశాన్ని, దేశభక్తిని అందించాలనే ఉద్దేశంతో ఎన్టీవీ వారు చాలా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి నిన్న సాయంత్రం కూడా లక్ష దీపార్చన అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా చాలా చక్కగా జనరంజకంగా ఉంది. అది కూడా చూసి మేము చాలా సంతోషించాం. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇప్పుడు మనకిప్పుడు ఈ రోజున మనం స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నాము అంటే ఆనాడు అనేక మంది దేశ నాయకులు, నెహ్రూ గారి కానివ్వండి, అలాగే మరి గాంధీ గారు, అలాగే పటేల్, ఇలా రకరకాల అందరూ కూడా ఎంతోమంది యొక్క త్యాగనిరతితోటి, వారి యొక్క రక్తంతో తడిసి ఈ భూమి ఈ రోజున పునీతమైంది. కాబట్టి ఈ రోజున వారి వారసులుగా మనందరము కూడా ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మరి ఈ స్వాతంత్రం అనే దాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వారిని మనం అణువున అడుగడుగునా కూడా మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ శ్రీ నరసింహ గారు, కోస్తా రీజియన్ జైలు శాఖ డిఐసి, ఆయన మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు నమస్కారము. విద్యార్థులారా, అదేవిధంగా ఉపాధ్యాయులు, పాత్రికేయులు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన రాజమండ్రి పురపాలక ప్రజలందరికీ, అదేవిధంగా ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్టీవీ వారికి
నా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటున్నాను. ఇది మహత్తరమైన ఆశయం చాలా గొప్పగా ఉన్నది. ఇటువంటి ఆశయం జనగణమన అంటే మన నరాన మనకు జనగణమనం అంటే మన దేశము, మన జాతి, మన గొప్పతనము, మన యొక్క భారతదేశానికి ఉండే సంస్కృతి, నాగరికత అవన్నీ కూడా అందులో మనకు స్పష్టంగా కనబడుతున్నది. భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు అది జనగణమన అనేది ఒక నిదర్శనము. ప్రపంచంలో మన జనగణమనకున్న ప్రత్యేకత ప్రపంచంలో మరో ఏ దేశానికి కూడా లేదు. అటువంటి సాంస్కృతిక విలువలతోని మన భారతీయ నాగరికతను ఉట్టిపడే విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత స్పష్టంగా చెప్పాడంటే దాన్ని 52 సెకండ్స్లో పాడడం అనేది చాలా గొప్పగా ఉన్నది. అది పాడుతుంటే కూడా మనకు తెలియకుండా మనకు ఒక జాతీయ వాదం మన మనసులో మనకు బలంగా నాటుకుంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు, ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఈ స్వాతంత్ర పోరాట ఘట్టము తీసుకుంటే రకరకాల ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలు మొట్టమొదటిగా 1857 నుంచి 1947 వరకు జరిగిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా వస్తున్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం ఒక వంతు. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఆ రోజులలో WC బెనర్జీ నేతృత్వంలో అది స్థాపించిన తర్వాత అనేక ఘట్టాలు అంటే మీరు బెంగాల్ విభజన నుంచి అంటే 1905 బెంగాల్ విభజన కానివ్వండి, మింటో మోర్లే రిఫార్మ్స్ కానివ్వండి, తర్వాత మహాత్మా గాంధీ ఎంటర్ కావడము, నేషనల్ మూమెంట్కు 1915లో వార్ రావడము, నాన్ కోఆపరేషన్ మూమెంట్ రావడము, తర్వాత రాను సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్, ఆ తర్వాత ఇంకా అనేక క్విట్ ఇండియా మూమెంట్. ఈ మధ్య కాలంలో రవీంద్రనాథ్ ఠాగూరు తనకుండే లిటరీ దానికి ఉండే సాహిత్యాన్ని సమకూర్చి తర్వాత భారతదేశ ప్రాశస్త్యాన్ని బ్రిటిష్ వారిని ఏ రకంగా ఎదిరించడానికి అతను ప్రయత్నాలు చేసినదన్నీ మనకు తెలిసిన విషయమే. ఆయనకు ఆ రోజులనే లార్డ్ అంటే బ్రిటిష్ లార్డ్ వారికి నైట్ వుడ్ కూడా ఇచ్చారు. ఆ నైట్ వుడ్ కూడా అతను వారిని తృణప్రాయంగా త్యజించి భారతదేశానికి ఎనలేని సంస్కృతి, మన యొక్క సంస్కృతి రంగానికి కాకుండా భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖమైన కీలక పాత్ర పోషించాడు. అటువంటి మహనీయుడు, గొప్ప కవి, విశ్వకవి రాసిన జనగణమనని మన దేశ సమైక్యతకు, సమగ్రతకు, అదేవిధంగా దేశంలో మనం శాంతియుతంగా ఉండడానికి మహాత్మా గాంధీ బోధించిన విలువలతో కూడుకున్న అటువంటి తత్వాన్ని అంటే జనగణం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో నదుల గురించి కానివ్వండి, ప్రాంతాల గురించి కానివ్వండి, వాటిని స్పష్టంగా చెప్పి ప్రజల్ని జాగరూకతం చేసి మేలుకొలిపి మనమందరం ఒకటిగా ఉండాలి. భారతదేశంలో వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కళారూపాలు అనేకం ఉన్నప్పుడు కూడా భారతదేశానికి గొప్ప లక్ష్యం ఉంది, గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప నాగరికత ఉంది. అది ఏంటిదంటే భిన్నత్వములు ఏకత్వం. ప్రపంచంలో ఎవరు కూడా లేదు. అటువంటిది మనకున్నది. మహనీయుడు విశ్వకవి ఈ ప్రసాదించిన ఈ యొక్క జనగణమ ప్రవచనాలు దానికి ఏంటిదంటే భగవద్గీతలో మనకు ఎట్లయితే ఓంకారం నుంచి ఎటువంటి ఈ శబ్దాలు వస్తాయో జనగణమన వాడుతుంటే మన మనసు కూడా ఆ రకంగానే ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులారా మీరు ముఖ్యంగా దేశ భవిష్యత్తు మీపైనే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్టీవీ వారికి నా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ ఈ యొక్క జాతీయ ఉత్తేజాన్ని మేల్కొల్పుతూ మనము ప్రశాంతత తోడ్పడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నల్లమిల్లి సతీష్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ ఆదిత్య గ్రూప్స్ విద్యా సంస్థలు, ఆయనకి ఎన్టీవీ టీం స్వాగతం చెప్తుంది. నెక్స్ట్ పెందుర్తి వెంకటేష్ గారు, రాజానగరం ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అర్బన్ పోలీస్ సూపరింటెండెంట్ రవికుమార్ గారికి, డిఐజీ ప్రెసిడెంట్ నరసింహారావు గారికి, ఎమ్మెల్సీ పులిసాని ఇందిర గారికి, రాజా గారికి, గుడ్డికి శ్రీను గారికి, నగేష్ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ భావం పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న ఎన్టీవీ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మరి మనం తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తామో మన దేశాన్ని కూడా అదే విధంగా ప్రేమించవలసిన అవసరం అందరిలో ఉంది. మరి ఈ రోజున భారతదేశంలో చాలామంది మన దేశం మీదే మనం జోకులు వేసుకుంటూ
మనల్ని మనం కించపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఆ విధానాన్ని విడనాడి మరి మొదట నేను భారతీయుణ్ణి, నా భారతదేశాన్ని, నా జాతీయతత్వాన్ని నేను కొనసాగిస్తాను, నా దేశం గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వాళ్లతో విభేదిస్తాను అని ప్రమాణం చేసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులు ఈ దేశ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ఈ రోజున భారతదేశాన్ని చూసి, భారతదేశంలోని మేధస్సును చూసి ఇతర దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. మనం భారతీయులను ఎదుర్కొంటేనే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఇతర దేశాల్లో ఉంది. మనం ఆ మేధస్సుకి జాతీయ భావాన్ని కూడా తోడు చేస్తే మన దేశం యొక్క గొప్పతనం, మన గొప్పతనం ఈ ప్రపంచంలో చాటి చెప్పిన వాళ్ళు అవుతాం. మరి అటువంటి జాతీయ భావంతో మనందరం ముందుకు వెళ్ళాలని, మరి అటువంటి జాతీయ భావాన్ని పెంపొందిస్తున్న ఎన్టీవీ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంగళదాయక జయ